తీసి పారవేయును అనే మాట గ్రీక్ భాషలో ఏమన్నారంటే ఐరో. ఐరో అనండి, ఐరో అనండి గట్టిగా. ఐరో అనే మాటకు అర్థం ఏంటంటే పైకెత్తుట. చూడండి, ద్రాక్ష చెట్లు ఎప్పుడైనా మీరు చూసారా? ఆ పిక్చర్ పెట్టినానా ద్రాక్ష చెట్లని? ఫస్ట్ సిల్వ చూడండి, ఇది ద్రాక్షవల్లి ప్లాంటేషన్ అనమాట. అమెరికాలో మా ఫ్రెండ్ తీసింది. జాగ్రత్తగా చూడండి, ద్రాక్ష చెట్లు ఆ ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు తీగలు గనక కింద పాకిని అనుకోండి, ద్రాక్ష పళ్ళు తీగలకి కాయం అనమాట, ఫలించదు చెట్టు. అందుకనే ద్రాక్ష తీగలు కింద పారడానికి కాకుండా వాటికి ఏం చేస్తారంటే ఇలాగ సపోర్ట్స్ పెడతారు. ఏం పెడతారు? సపోర్ట్. ఈ సపోర్ట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయి? శిలువాకారంలో ఉన్నాయి కదా. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ సపోర్ట్ పెడతారో, నెక్స్ట్ పిక్చర్, ఎప్పుడైతే సపోర్ట్ పెట్టినప్పుడు చూడండి ద్రాక్ష చెట్టు ఏమవుతుంది, అలాగ ఆ తీగలు ఆ సపోర్ట్ ని ఆనుకొని అలాగ అల్లుకుంటూ వెళతాయి. మీకు అర్థమవుతుంది కదా. తీగ భూమిలో నుండి పైకి ఎత్తబడితేనే గాని ఏమవుతుంది, తీగే ఫలించదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగుననే చూడండి, భూమిలో పడిపోయిన వారిని, నేలకు కరుచుకుపోయిన వారిని, దుమ్ములో ఉన్న వారిని, అవమానం చేత కృంగిపోయిన వారిని, నిరీక్షణ లేక సమస్యలిపోయిన వారిని, ఇక జీవితంలో అవకాశాలన్నీ పోయినాయండి అని ధూళిలో ఉండిపోయిన వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఎత్తబడ్డాడు గనక నువ్వు ఎప్పుడైతే ఆ సిలువను చూస్తావో ఆ సిలువ నిన్ను ఏం చేస్తుందంటే ఇలాగ ద్రాక్షవల్లి అయిన నిన్ను పైకెత్తి నువ్వు ఫలభరితంగా ఉండడానికి సహాయపడుతుంది. హల్లెలూయా. దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు నిన్ను పైకెత్తాలని, నిన్ను నిలబెట్టాలని. ఫిలిస్తీయుడు అనే మాటకి అర్థం ఏంటనంటే దుమ్ములో పొర్లేడివాడు. చెప్పండి, దుమ్ములో పొర్లేడు. అందుకనే ఫిలిస్తీయుడు గొలియాత్ వచ్చి ఇజ్రాయిలీల్ని నేను మంటి కర్పిస్తాను, ఎవడైనా మీలో దమ్మున్నవాడు వచ్చి నా మీద యుద్ధం చేయండి ఒకడొచ్చి అని యుద్ధ పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఫిలిస్తీయుడు అంటే మాటకు అర్థం ఏంటి? దుమ్ములోడి పొరలాడేవాడు. వాలోవింగ్ ఇన్ ద డస్ట్, దుమ్ములో ఉండేవాడు. దుమ్ము ఎవరు తింటారు? సర్పం. ఇందాక ఏం చేసింది? సర్పం వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేసింది? కాటు వేసింది. ఈ తీగ దుమ్ములో ఉందనుకోండి, అమ్మ జాగ్రత్త వినండి, ఈ తీగ పిక్చర్ పెట్టినానా, ఈ తీగ భూమిలోనే ఉండిపోయింది అనుకోండి, తీగ ఎండిపోయి విషసర్పమైన పాముకి ఆహారంగా తయారైపోయింది, ఫలించదు. కానీ ఎప్పుడైతే ఆ సిలువలో అనగా ఈ తీగ ఎప్పుడైతే అలాగ సపోర్ట్స్ వేయబడి అలాగా ఆ తీగ ఫలించడానికి, అల్లుకోవటానికి సిలువ ఆకారము నీ జీవితంలో నువ్వు నిలబడటానికి సపోర్ట్ యేసుక్రీస్తు యొక్క సిలువ నీ జీవితంలో